నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ, చిరంజీవత్వపు సంభాషణలు. సోనియా గారు మనకి ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగింది. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మనందరం తెలుసుకుంటూ, హనుమ యొక్క జ్ఞానాన్ని మనందరం తెలుసుకుంటూ వస్తున్నాం కదా మిత్రులారా. నిన్నటి భాగంలో మనకి ఆ మాతంగులు హనుమాని ఆ పూర్వీకుల కొండ మీద కలుసుకోవటం, సుచేత అలాగే విచేతల బిడ్డడైనటువంటి చిత్తాతో కలిసి వారు అక్కడ హనుమంతుల దగ్గర పరిష్కారం కనుక్కోవడం, తర్వాత నెమ్మదిగా వారు నడుచుకుంటూ గ్రామానికి రావడం, వారి వెనక కొద్ది టైం తర్వాత వారి నాయకుడైన బాబా కూడా వారి ఊరికి రావటం, అలాగే వచ్చిన తర్వాత అతను వారి భార్యకి అయిన మాతకి, బాబా మా భార్య అయినట్టు మాతకి హనుమ వచ్చారు అని చెప్తున్నప్పుడు ఆవిడకి వినపడకపోవటం, అలాగే ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా ట్రై చేసి ఆయన ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఏం చెప్పలేకపోతున్నాను ఎందుకు అని, ఇది మాయా లేక హనుమంతుని లీల అని అనుకోవడం అంతా నిన్నటి భాగంలో విన్నాం కదా మిత్రులారా. సో ఈ హనుమ రాక గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాను అని ఆయనలో ఆయనే మదన పడుతూ అలా మంచం మీద పడుకొని ఆయన నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన ఏమనుకుంటున్నాడు, తర్వాత భాగంలో ఆ నాయకుడు ఎవరో, వారి గ్రామానికి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. మనుషుల మనస్సు ఎప్పుడూ బయట ప్రపంచ ప్రభావంలోనే ఉండిపోతుంది, అదే మాయ. కానీ హనుమాన్ తన భక్తులు ఏమి అర్థం చేసుకోవాలో నిర్ణయించగలడు. తర్వాత బాబా తన అనుభవం నిజమా లేదా భ్రమ అని సందేహపడ్డాడు. సుచేత మరియు విచేత వారి బిడ్డడైన చిత్తల వల్ల ఈ భ్రమ కలిగిందా అని కూడా ఆలోచించాడు. నెమ్మదిగా ఆలోచనలను వీడి నిద్రలోకి జారుకున్నాడు బాబా. తన నాయకత్వ బాధ్యతలని వేరొకరికి అప్పజెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఇంతకు ఆ బాధ్యతలను ఎవరికి అప్పజెప్తున్నారు? ఆ వ్యక్తి ఎవరు? ఆ గిరిజనులందరూ కలిసి ఆ వ్యక్తిని వారి నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నారు? తెలుసుకున్నారండి మిత్రులారా. అతని పేరు ఊర్వ. ఆ గిరిజనులటువంటి ఆ మాతంగులకి బాబా తర్వాత రాబోయే నాయకుడు ఊర్వ. అతనికి కేవలం 19-20 సంవత్సరాలు ఉంటాయి. అటువంటి 19-20 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ సమూహానికి నాయకుడిగా ఎలా వ్యవహరించగలడు? సాధారణంగా మనం ఒక వ్యక్తి వయసును బట్టి అతని శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని అంచనా వేస్తాము. కానీ ఈ మాతంగులకి అలా ఉండదు. వారు ఆ వ్యక్తి ఆత్మ యొక్క వయస్సుని పరిగణలోకి తీసుకుంటారు. వారికి ఈ బాహ్య శరీరం యొక్క వయస్సుతో సంబంధం లేదు. అదేవిధంగా మహతంగుల్లో వారి తర్వాత వచ్చేటువంటి నాయకుడికి కొన్ని చిహ్నాలుంటాయి. అదేంటంటే పీడకలలు, నైట్ మేర్స్ అంటాం కదా, అలాగే పీడకలలు అన్నమాట. ఊర్వ చిన్న వయసు నుండి ఒక పీడకలతో బాధింపబడుతున్నాడు. అదేంటంటే ఒక విస్తారమైన సముద్రం. ఆ సముద్రానికి కనుచూపు మేరలో ఒడ్డు ఎక్కడుందో కనిపించదు. అంత పెద్ద సముద్రం అన్నమాట, చాలా విస్తారంగా ఉంది. ఆ విస్తారమైన సముద్రంలో ఒక చిన్న దీవి. ఆ దీవిలో ఒంటరిగా ఒక చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడే ఊర్వ. ఎంతో నిస్సహాయ స్థితిలో, దాహంతో ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. సూర్యాస్తమయం సమయం అవుతుంది. ఇక తాను చావు అంచులకు చేరుకుంటున్నానని అనుకుంటూ అలా నిస్సహాయ స్థితిలో అలా కూర్చుండిపోయి ఉంటాడు ఆ సముద్రపు ఒడ్డు దగ్గరలో. అంత విశాలమైన సముద్రంలో అతనికి సహాయం చేసేవారు ఎవరుంటారు చెప్పండి? ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ఒక వాయిస్ వినపడింది, మాట వినపడింది ఆయనకి. నీవు నాకు సహాయం చేస్తే కనుక నేను నీకు సహాయం చేస్తాను. ఏమని వినపడింది? నీవు నాకు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. ఒక్కసారిగా ఊర్వ ఎక్కడి నుంచి ఆ వాయిస్ వస్తుందా అని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆ సముద్రంలోకి చూస్తూ ఉంటే అక్కడ ఆ నీటిలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమెకు ప్రకాశవంతమైన పచ్చని కళ్ళు, మృదువైన ముఖంతో ఉంది ఆమె.
కానీ ఆ సముద్రంలో ఆ దీవిలో ఒంటరిగా ఉన్న అతను ఆవిడ మాటలకి ఆవిడ్ని చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. సముద్రపు ఒడ్డు దగ్గర నుంచి కొంచెం అతను భయపడి చాలాసేపు ఏం చేయాలో అర్థం కాక ఇది నిజమా కళ అని ఒక భయంతోనూ చాలాసేపు నిశ్శబ్దం నెలకొంది ఆ ప్రదేశంలో. ఎవరికైనా చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా మిత్రులారా, ఏదన్నా అన్న తర్వాత కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ మళ్ళీ చూద్దామని వెనక్కి తిరిగి చుట్టం కానీ ఇలా చేస్తాం కదా. అలాగే చాలాసేపటి తర్వాత ఆ అమ్మాయి ఉందా లేదా అని సముద్రంలోకి చూశాడు ఓర్వ. ఆ అమ్మాయి అక్కడే ఉంది. నాకు నౌకలు ఎక్కడ ఉంటాయో తెలుసు, నువ్వు ఇంటికి చేరుకోవడానికి సహాయం చేస్తాను అని అంది ఆ అందమైన అమ్మాయి. వేరే దారి లేక ఓర్వ ఆ అమ్మాయిని అడిగాడు, నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అప్పుడు ఆ అమ్మాయి, నేను కూడా నీకులాగే నిస్సహాయురాలిని. నన్ను నువ్వు ఈ నీటి నుండి బయటికి లాగితే కనుక మనిద్దరం ఇంటికి చేరుకోవచ్చు అని అంటుంది. సరే అని ఓర్వ ఆ అమ్మాయికి సహాయం చేయడానికి సముద్రపు ఒడ్డున ఉన్న రాయి అంచు దగ్గరగా వెళ్ళి ఆమెకి హెల్ప్ చేయాలనుకుని తన చేతిని ఆమెకు అందించాడు నీటిలోకి, ఆమెను పైకి లావడానికి ప్రయత్నించడానికి. ఎంతో గట్టి ప్రయత్నంతో ఆ అమ్మాయి చేయి పట్టుకొని గట్టిగా లాగటానికి తన శక్తిని అంతా ఉపయోగిస్తాడు. కానీ ఆ అమ్మాయి కొంచెం కూడా కదలలేదు కదా. ఓర్వ నెమ్మదిగా ఆ నీటిలోకి జారిపోతున్నాడు. కానీ ఆ అమ్మాయికి సహాయం చెయ్యాలి, తనని పైకి లాగితే ఆ అమ్మాయితో పాటు నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచనలో తన సేఫ్టీని కూడా మర్చిపోతాడు ఓర్వ. అంతే కదా, మనం ఎవరికన్నా ఏదన్నా చాలా సీరియస్గా అట్లా ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం చాలామంది అలా సహాయానికి వెళ్ళి దేహాన్ని వదిలేసిన వారి గురించి మనం వింటూనే ఉంటాం కదా. అలా తన గురించి మర్చిపోయి సేఫ్టీ గురించి తాను ఆ అమ్మాయికి సహాయం చేయడానికి ఆలోచనలు పడిపోయి తను కూడా నెమ్మదిగా ఆ నీటిలోకి జారిపోతున్నాడు. తాను జారిపోతున్న విషయం కూడా అతనికి తెలియదు. గట్టిగా ఆమెను బయటకు లాగే ఆ క్రమంలో ఓర్వ అనే నీటిలోకి పడిపోతాడు. తన ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిపోవడం గమనిస్తూ ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటాడు భయంకరంగా. ఆ సముద్రంలో నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు, కానీ విఫలమవుతాడు. ఎవరో తన్ని సముద్రంలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఓర్వాకి. తాను ఇక చనిపోయాను అని అనుకునే లోపు ఒక్కసారిగా తాను ఊపిరి తీసుకోగలుగుతాడు. సముద్రంలో కూడా అతనికి గాలాడుతుంది. ఆ నీరు కూడా అతనికి గాలిలా అనిపిస్తుంది. జరిగినటువంటి మార్పుకి ఆశ్చర్యపోతాడు ఓర్వ. ఎదురుగా ఆ అందమైన అమ్మాయి ఉంటుంది, కానీ ఈసారి ఆమె అందాన్ని చూసి మోసపోలేదు ఓర్వ. ఆ అమ్మాయి యొక్క వెనక భాగాన్ని చూస్తే అది చేపలాగా ఉంది. ఇప్పుడు జరిగిందంతా ఓర్వాకి అర్థమైంది. తాను ఏ అందమైతే చూసి మోసపోయాడో తాను అమ్మాయి కాదు, తను జలకన్య. ఈ షాక్ నుండి బయటికి వచ్చే లోపే ఓర్వ ఇంకొక విషయం గమనించాడు. ఏంటంటే తన శరీరంలో పైభాగం మనిషిలా ఉన్నా శరీరంలోని క్రింది భాగం చేపలా ఉంది. అంటే ఓర్వ కూడా కింద చేపలాగా తన శరీరం మారిపోయింది. ఇప్పుడు ఆ పజిల్ మొత్తాన్ని సాల్వ్ చేస్తాడు ఓర్వ. ఏంటంటే తాను ఆ అమ్మాయి చేత మోసపోయిన విషయం అర్థమైంది. ఆ అమ్మాయి సహాయం చేస్తాను అంటే ఎంతో ఆనందపడి ఆ అమ్మాయి సహాయం చేయడానికి బయలుదేరిన ఓర్వాకి ఇప్పుడు ఆ అమ్మాయి మోసం చేసిన విషయం అర్థమైంది. ఇప్పుడు తాను కూడా ఒక జలచరంగా మారిన విషయం తెలుసుకున్నాడు. ఎంతో కోపం వచ్చింది. తన కోపాన్ని ప్రదర్శించే లోపే ఆ జలకన్య అతన్ని ఆ సముద్రం అడుగు భాగాలకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక పెద్ద రాజ్యం ఉంది. అక్కడ ఎంతో సంపద, రత్నాలు, వైఢూర్యాలు నిండిన రాజ్యం అది. అక్కడ ఒక రాణి సింహాసనంపై కూర్చుని ఉంది. అక్కడికి ఓర్వాను తీసుకువెళ్ళింది ఆ జలకన్య.
ఈ రాజ్యంలో నేను ఒక భాగం అయినందుకు ఎంతో గర్విస్తున్నాను. ఇదే ఈ రాజ్యానికి నేను ఇచ్చే బహుమతి అని ఓర్వాను తీసుకువెళ్ళి ఆ రాణి ముందు ప్రవేశపెట్టింది ఆ జలకన్య. ఇక ఆ రాజ్యం ఎంతో అందంగా ఉంది, భోగభాగ్యాలతో నిండిపోయి ఉంది. ఓర్వాని ఆ రాణికి అప్పచెప్పి జలకన్య వెనుకకు వెళ్తున్నప్పుడు ఓర్వాకి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే నువ్వు మోసగత్తెవు, నన్ను మోసం చేశావు, అబద్ధాలు కోరువు అని అంటూ ఓర్వ ఆ అమ్మాయిని గట్టిగట్టిగా అరుస్తూ కోపంతో అరుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓర్వ కూడా ఆ రాజ్యంలో భాగమే. ఎందుకు అంటే అతను కూడా జలచరంగా మారాడు కనుక. ఓర్వాకి ఆ రాజ్యంలో తనకంటూ ఒక గది ఉంది. ఆ రూమ్లోకి తీసుకువెళ్ళారు తనలానే ఉన్న అతని సహచరులు. ఆ గది నిండా సంపద ఉట్టిపడుతుంది. భోగభాగ్యాలతో వజ్రాలతో పొదిగిన ఆ గదిలో ఒక అందమైన పడక ఉంది. వారి ఊరిలో అంటే ఓర్వ ఊరిలో ఉన్నటువంటి చిన్న గుడిసె, కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చారు ఓర్వాకి. కానీ ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది ఆ రూమ్ అంతా కూడా. ఎలా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? కొత్తగా వచ్చిన ఈ ఆనందాలని ఇష్టపడతారు కదా మిత్రులారా. అలాగే కానీ ఓర్వాకి కూడా అలాగే అనిపించి ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించలేదు. నెమ్మదిగా ఇంటికి వెళ్ళాలనే కోరిక తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఓర్వాను జలచరంగా మార్చిన ఆ జలకన్య ఎంతో కోపంగా వస్తూ అరవటం మొదలుపెట్టింది. నన్ను మోసగత్త అంటూ, నాకొచ్చిన అవకాశం నీ వల్ల పోయింది అంటూ ఎంతో కోపంగా విరుచుకుపడింది ఓర్వా మీద. ఓర్వాకి కదా కోపం రావాల్సింది, కానీ ఆ జలకన్య ఎందుకు కోపడుతుంది? మోసం చేసింది ఓర్వాని కదా, మరి ఆవిడెందుకు కోపడుతుంది ఆ జలకన్య? రేపటి భాగంలో ఆ విషయాన్ని తెలుసుకుందాం మిత్రులారా. ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.